అఖండ 2తో థియేటర్లలో కలెక్షన్ల ఊచకోత కోసేందుకు రెడీ అవుతున్నారు నందమూరి నరసింహం బాలకృష్ణ. బోయపాటి శ్రీను, బాలయ్య బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ డీల్ భారీ రేటుకు కుదిరిందని తెలుస్తోంది. అఖండగా మరోసారి థియేటర్లను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య బాబు. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా అఖండ 2 తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. ఈ మూవీ ఓటీటీ హక్కులకు రికార్డు రేటు పలికినట్టు తెలుస్తోంది. బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబో అంటే ఉండే క్రేజే వేరు. సింహాతో మొదలు ఈ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ ఊచకోత కొనసాగిస్తున్నారు. లెజెండ్ అఖండతో అది మరో లెవెల్ కు చేరింది. ఇప్పుడు అఖండ 2తో థియేటర్లను షేక్ చేసేందుకు వస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీ రైట్స్ కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అఖండ 2 సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్ దక్కించుకుంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్లను వెనక్కు నెట్టి మరీ జియో హాట్స్టార్ హక్కులు సొంతం చేసుకుంది. అందుకు ఏకంగా 85 కోట్లకు డీల్ చేసుకున్నట్టు సమాచారం. అన్ని భాషల్లో కలిపి అఖండ 2 ఓటీటీ రైట్స్ కోసం జియో హాట్స్టార్ 85 కోట్లు చెల్లిస్తుందని ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి. అఖండ 2 ఓటీటీ రైట్స్ కు రికార్డు స్థాయిలో 85 కోట్లు పలికాయి. ఇది నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్. అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడం, అఖండ 2 పై అంచనాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఓటీటీ రైట్స్ కు భారీ రేటు చెల్లించేందుకు రెడీ అయిన జియో హాట్స్టార్ ఓ కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది. ముందుగా అనౌన్స్ చేసిన దాని ప్రకారం అఖండ 2 సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంకా ఓ సాంగ్ తో పాటు కాస్త షూటింగ్ మిగిలి ఉంది. దీంతో మూవీ రిలీజ్ ను మేకర్స్ వాయిదా వేశారు. అయితే ఈ ఏడాది డిసెంబర్లోనే సినిమా రిలీజ్ చేయాలని, అలా అయితే సంక్రాంతికి ఓటీటీలో విడుదల చేస్తామని జియో హాట్స్టార్ చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే రాజాసాబ్ మూవీ రిలీజ్ సంక్రాంతికి వెళ్లిపోవడంతో ఖాళీ అయిన డిసెంబర్ 5న అఖండాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇంకా దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ హైప్ ఉన్న మూవీ అఖండ 2. అప్పట్లో వచ్చిన అఖండ మూవీ భారీ హిట్ అయింది. దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆయన లుక్స్ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించిన టీం ఆ తర్వాత వాయిదా వేసింది. మూవీ విఎఫ్ఎక్స్ పనులు మరింత క్వాలిటీగా రెడీ చేస్తున్నామని, అందుకే లేట్ అవుతున్నట్టు తెలిపింది. కానీ రిలీజ్ డేట్ నైతే ప్రకటించలేదు. అయితే ఈ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేసే అవకాశాలు లేవనే తెలుస్తోంది. మూవీకి పెండింగ్ పనులు బాగానే ఉన్నాయట. పైగా ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ ను భారీగా వాడుతున్నట్టు సమాచారం. అన్నీ కుదిరితే నవంబర్ చివరి వారంలో లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తోంది. బాలకృష్ణ అఘోరా పాత్ర ఈ సినిమాకే హైలైట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర వేరియేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణకు ప్రస్తుతం రాజయోగం నడుస్తున్నట్టే కనిపిస్తోంది. వరుస సక్సెస్లతో పాటు అవార్డులు కూడా వచ్చి చేరుతున్నాయి ఆయన ఖాతాలో. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు ఆయన్ను పలు అవార్డులు కూడా వరించాయి. భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్, అలాగే భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డు, తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో చోటు దక్కించుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇలా వరుసగా సక్సెస్లు, అవార్డులతో దూసుకుపోతున్న టైంలో ఇప్పుడు అఖండ 2 ఓటీటీ రైట్స్ 85 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టిస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.